హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టీపీసీ రాక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి రైల్వేకి సంబంధించిన హెచ్ఆర్ఎంఎస్ యాప్ ఉంది కదా. హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్లో పాస్కి ఎలా అప్లై చేసుకోవాలని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూ స్టెప్ బై స్టెప్ పాస్కి ఎలా అప్లై చేయాలో నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఠంగ్ అని కొట్టండి. అప్పుడే నేను వీడియో చేసిన సార్ మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళగానే ఇక్కడ సెర్చ్ బార్లో హెచ్ఆర్ఎంఎస్ అని టైప్ చేయండి. ఇదిగోండి, హెచ్ఆర్ఎంఎస్ సౌత్ సెంట్రల్ రైల్వే అని ఉంది, లేదా పైన లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా, లాగిన్ మీద క్లిక్ చేద్దాం. డైరెక్ట్గా ఇప్పుడు లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోయింది. లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. మీకు ప్రతిరోజు ఓటీపీ చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏ ఓటీపీ అయినా సరే 24 hours పనిచేస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ మీకు ఇంకో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. వచ్చింది ఫ్రెండ్స్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఓకే అయితే లోపలికి ఇన్ అవుతుంది. లోపలికి ఇన్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే ఇక్కడ రైట్ సైడ్ ఏరో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ HRMS ESS వెర్షన్ 2.0 ఉంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, తర్వాత ESR, తర్వాత పాస్ వెర్షన్ 2.0 ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లై ఫర్ epass లేదా PTO. ఓకేనా, అప్లై ఫర్ epass. మనం ఇప్పుడు పాస్కి అప్లై చేయబోతున్నాం కాబట్టి దాని మీద క్లిక్ చేద్దాం. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ లోపలికి ఇన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్లో దీన్ని అప్డేట్ చేశారు ఫ్రెండ్స్ ఈ మధ్య. ముందైతే మనకి ఫ్యామిలీ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొడితే పీసీ గారికి వెళ్ళేది. పీసీ గారు ఓకే చేస్తే అప్పుడు మనకి ఇక్కడ న్యూ అప్లికేషన్ అనేది ఒకటి ఓపెన్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా మీరు ఫ్యామిలీ డిక్లరేషన్ ఇచ్చేసుకొని డైరెక్ట్గా పాస్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫ్యామిలీ డిక్లరేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇవ్వండి ఇలా వస్తుంది. యువర్ ఫ్యామిలీ డిక్లరేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్, యూ కెన్ ప్రొసీడ్ విత్ అప్లయింగ్ పాస్. ఇన్ కేస్ యూ వాంట్ టు రీడిక్లేర్ యువర్ ఫ్యామిలీ, క్లిక్. మీరు మీ ఫ్యామిలీని రీడిక్లేర్ చేద్దాం అనుకుంటే ఇది క్లిక్ చేయాలి. లేదు అంతా కరెక్ట్గా ఉందనుకుంటే మీరు ఆల్రెడీ దీన్ని క్లిక్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ డిక్లరేషన్ అనేది పీసీ గారి డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు పాస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి పాస్ అండ్ PTO ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇన్ అవుతుంది. ఇవ్వండి, కిందకి ఇలా వస్తుంది. కిందకి ఇలా రాగానే ఇక్కడ మీరు యారో మార్క్ ఉంది కదా, ప్లీజ్ సెలెక్ట్ అని, ఆ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ప్రివిలేజ్ పాస్కి అప్లై చేస్తే దాన్ని క్లిక్ చేయాలి. ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనం పాస్కి అప్లై చేస్తాం. సో ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి గో అనే దాన్ని కొట్టగానే ఇక్కడ చూడండి మీకు ఎన్ని పాస్లు ఉన్నాయి, ఫుల్ సెట్ పాస్లు ఎన్ని ఉన్నాయి, 2021వి, హాఫ్ సెట్ పాస్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మీరు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ అప్లై వ్యూ ఫుల్ సెట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, లేదా హాఫ్ సెట్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హాఫ్ సెట్ అంటే PTO, ఫుల్ సెట్ అంటే ప్రివిలేజ్ పాస్ ఫ్రెండ్స్. ఓకేనా, నేను ప్రివిలేజ్ పాస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అప్లై కొడుతున్నాను. ఇగో అప్లై మీద క్లిక్ చేశాను. అప్లై మీద క్లిక్ చేయగానే మనకి లోపలికి డైరెక్ట్ అవుతుంది. ఓకే, లోపలికి వెళ్తుంది. ఇవ్వండి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే న్యూ అప్లికేషన్ అని ఆప్షన్ చూపిస్తుంది కదా. ఇవ్వండి, నేను ఆల్రెడీ పాస్ తీసుకున్నాను. ఇవ్వండి, ఇష్యూడ్ అని చెప్పి వచ్చింది. ఇంకో పాస్ మీకు కావాలనుకుంటే ఇక్కడ న్యూ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. న్యూ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు లోపలికి ఇన్ అవుతుంది. లోపలికి ఇన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు మీ యొక్క పాస్ ఇయర్, తర్వాత పాస్ టైపు, ఫుల్ సెట్, హాఫ్ సెట్, HRMS ID, ఎంప్లాయీ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, పే లెవెల్, బేసిక్ పే, డిసిగ్నేషన్, కరెంట్ జోను, కరెంట్ యూనిట్ డివిజన్, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, పే లెవెల్ ఎంత, అవన్నీ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూపించేస్తుంది. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ జర్నీ డీటెయిల్స్ ఒకటి మీరు ఎంటర్ చేయాలి. మీ జర్నీ డీటెయిల్స్ మీ పాత పాస్లో ఏవైతే ఉన్నాయో అవే మీరు ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కాపీ జర్నీ అని ఉంది కదా. ఇవ్వండి, కాపీ జర్నీ డీటెయిల్స్ ఫ్రమ్ లాస్ట్ పాస్ నుంచి కాపీ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ డిడక్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, మీరు ఇక్కడ కాపీ కొట్టగానే సెలెక్ట్ పాస్ అని వస్తుంది. ఇదిగోండి, ఈ పాస్ ఆల్రెడీ మనకి ఇష్యూ చేశారు కదా పాస్,
ఆ పాస్లో డీటెయిల్స్ మళ్ళీ అదే పాస్ కావాలనుకుంటే మీరు దీన్ని క్లిక్ చేయగానే గో అని కొట్టగానే మీకు ఇక్కడ కింద ఇగో ఆటోమేటిక్గా చూసారా, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇవ్వండి ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ పేర్లు ఎవరెవరిని యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా చూపిస్తుంది. మీరు కంపల్సరీ ఈ బాక్స్ టిక్ పెట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే అవ్వదు. ఓకేనా, తీసుకోరు. లేదా మీరు మాన్యువల్గా మీరు కనుక ఎంటర్ చేయాలనుకుంటే వేరే కొత్త దానికి దీనికి టిక్ తీసేయండి. ఇప్పుడు ఇవన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక్కడ స్టేషను వైజాగ్ ఓకేనా. విశాఖపట్నం కొట్టగానే మీకు ఇక్కడ దాని యొక్క విశాఖపట్నం జంక్షన్ కొట్టగానే మీకు ఇక్కడ విశాఖపట్నం జంక్షన్ కొట్టగానే కోడ్ కూడా వచ్చేస్తుంది విఎస్కేపీ. ఓకే, తర్వాత యాడ్ వియా జర్నీ స్టేషన్స్ అని వస్తుంది కదా. వియా అంటే ఏ వైపు నుంచి వెళ్తుంది. ఇప్పుడు వైజాగ్ నుంచి విజయవాడకి మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. వైజాగ్ నుంచి విజయవాడ వియా స్టేషన్స్ ఏమున్నాయి, అన్నవరం, సామర్లకోట, ఇవన్నీ వియా స్టేషన్స్ అనమాట. ఓకేనా, అవి మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వియా జర్నీ స్టేషన్స్ అనే ఆప్షన్ మీరు చూసారు కదా, ఈ పక్కన ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఆ ఫస్ట్ బాక్స్లో మీరు కొడితే మీకు సరిగ్గా కనెక్ట్ అవ్వదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ సరిగ్గా కనెక్ట్ అవ్వదు. మీరు సెకండ్ ఆప్షన్లో కొట్టండి. ఇదిగోండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో వియా జర్నీ స్టేషన్ ఉంది కదా, ఈ సెకండ్ బాక్స్ని క్లిక్ చేయండి. సెకండ్ బాక్స్ని క్లిక్ చేస్తే మీకు కరెక్ట్గా యాడ్ అవుతుంది. ఫస్ట్ బాక్స్లో సరిగ్గా యాడ్ అవ్వట్లేదు, గమనించండి. ఇదిగోండి విఎస్కేపీ. ఓకే, కొట్టాను. ఇదిగోండి వచ్చింది చూసారా. మళ్ళీ అదే బాక్స్ని క్లిక్ చేయండి, BZA. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది. యాడ్ కొట్టండి, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఓకేనా, తర్వాత కిందికి వెళ్తే బ్రేక్ జర్నీ అంటే ఏంటి, మీరు ఎక్కడైనా దిగి ట్రైన్ మారుతున్నారా అయితే దాన్ని బ్రేక్ జర్నీ అంటారు. సపోజ్ మీరు విజయవాడలో సామలకోటలో దిగి వేరే ట్రైన్ ఎక్కారనుకోండి, అక్కడ బ్రేక్ జర్నీ కాబట్టి అది సామలకోట బ్రేక్ జర్నీ కాబట్టి SL1 చెప్పి ఇక్కడ అవుట్వర్డ్ బ్రేక్ జర్నీ SL1 చెప్పి ఇక్కడ SL1 మెన్షన్ చేస్తారు. ఓకేనా, సెకండ్ బాక్స్లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేస్తుంటే అవ్వట్లేదు, సెకండ్ బాక్స్లో ఎంటర్ చేయండి. SLO కొట్టారు కదా, ఇక్కడ యాడ్ కొట్టగానే ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత ఇక్కడ రిటర్న్ జర్నీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి మాత్రమే ఎంటర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదంతా అయిపోయాక ఇక్కడ చూడండి, మీ యొక్క పాస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సహా. మీరు ఇక్కడ వాళ్ళని ఇంక్లూడ్ చేయాలనుకుంటే చూసారా, మెంబర్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ పాస్, వీళ్ళందరూ కావాలనుకుంటే మీరు మొత్తం టిక్లు పెట్టాలి ఫ్రెండ్స్. టిక్లు పెడితే అప్పుడు మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పాస్ అప్లికేషన్ అనేది పీసీ గారికి వెళ్ళిపోతుంది. పీసీ గారికి వెళ్ళిపోయి మీకు కూడా ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్, యువర్ పాస్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా, అది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు చెక్ ద అప్లికబుల్ బాక్సెస్ బిలో. అప్గ్రేడ్ పాస్ అంటే మీకు ఇది ఏసీకి సంబంధించింది. మీరు ఏసీ కావాలనుకుంటే అప్గ్రేడ్ పాస్ మీద క్లిక్ చేయాలి. ఏసీ అవసరం లేదనుకుంటే నార్మల్గా క్లిక్ చేసి వదిలేచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఐ వాంట్ టు క్యారీ మోటార్ సైకిల్. మీరు ఏదైనా మోటార్ సైకిల్ క్యారీ చేద్దాం అనుకుంటే మోటార్ సైకిల్ కూడా టిక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఆప్షను. ఈ రెండో అయిపోయిన తర్వాత సబ్మిట్ అని టైప్ చేయగానే మీకు పీసీ గారు డెస్క్టాప్ మీద వెళ్ళిపోద్దని చెప్పాను కదా ఇందాక. పీసీ గారి మీద డెస్క్టాప్ మీద వెళ్ళిపోద్ది. డెస్క్టాప్ మీద వెళ్ళిపోగానే ఆయన అక్కడ క్లిక్ చేసుకొని ఓకే చేసిన తర్వాత అప్పుడు మనకి పాస్ ఇష్యూ అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వెర్షన్ 3.1 కదా, పాస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై ఇష్యూడ్ పాసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మై ఇష్యూడ్ పాసెస్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఇవ్వండి, ప్లీజ్ సెలెక్ట్ టైప్ ఆఫ్ పాస్. మీరు ప్రివిలేజ్ పాస్కి అప్లై చేశారు కాబట్టి ఇక్కడ ప్రివిలేజ్ పాస్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ నేను ఆల్రెడీ అప్లై చేశాను, నాకు వచ్చింది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది కింద. మీకు ఇక్కడ కింద చూపించకపోతే మీరు ప్రివిలేజ్ పాస్ని క్లిక్ చేసి గో అనే దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూపించిన తర్వాత ఇక కింద ఇలా వచ్చింది. ఇవ్వండి ఇక్కడ చూసారా, మీ పాస్ ఏ ఇయర్ పాస్ అప్లై చేశారు, పాస్ టైప్ ఏంటి, పాస్ ఇయర్ ఏంటి, పాస్ అప్లికేషన్ నెంబర్ ఏంటి, ఇష్యూ డేట్, ఎక్స్పైరీ డేట్, పాస్ ఎప్పటిదాకా ఉంటుంది, తర్వాత ఏ స్టేషన్ టు ఏ స్టేషను, తర్వాత ఇవన్నీ ఆప్షన్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, రెడ్ మార్క్ తోటి PDF, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి ఇలా డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇవ్వండి
పాస్ అనేది ఇవ్వండి ఇలా వస్తుంది, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవ్వండి ఇలా పాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీరు ఈ పాస్ని జిరాక్స్ తీసుకొని మీరు మీ పాకెట్లో క్యారీ చేసి టీసీ గారు కనిపించినప్పుడు మీరు దీన్ని చూపించవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పాస్కి ఎలా అప్లై చేయాలనేది మీకు అర్థమైంది కదా. ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి తెలుస్తుంది తెలియని వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.